దేవుని ప్రియులరా, ప్రభుని పేరిట మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక మంచి యవనురాలు జీవితంలో దేవుడు చేసిన కొన్ని అద్భుత కార్యాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చిన్నతనంలోనే తల్లి చనిపోయేది, చిన్నతనంలోనే తల్లి కూడా చనిపోయేది. ఆ తల్లి చనిపోతూ ఒక అంగవైకల్యం కలిగిన మగపెట్టుకు జన్మనిచ్చి చనిపోయింది. చిన్నప్పటి నుంచి బంధువులు ఎవరూ తనని చేరదీయలేదు. 12-13 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించింది. తన జీవిత విధానం ఒక అద్భుతం. ఎలా అంటే, దేవుడు ఆమెను హెచ్చించిన ఆ ఘనమైన కార్యాన్నే ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. తమ్ముడు మంచంలోనే అన్నీ జరిగిపోతాయి. వాడికి పెన్షన్ వస్తుంది. తర్వాత వాడి పేరు మీద కొన్ని గేదెలు, 1-2 గేదెలు ఉంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాటి ద్వారా వచ్చే పాలు, ఆ పెన్షన్ ద్వారా ఆ ఇద్దరు ముసలి వాళ్ళు ఈ అమ్మాయిని, ఈ యవనురాల్ని చదివించారు. చదువుతున్నప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎంతో మానసిక ఒత్తిడి తను ఎదుర్కొంది. దేవుని నమ్మింది, దేవుని పట్ల ఆసక్తిని చూపించింది. ఒక మెజారిటీగా దేవుడు తన కార్యాన్ని జరిగించడం ప్రారంభించాడు. ఎన్నో టెంప్టేషన్ల మధ్య, ఎన్నో ఆర్థిక ప్రతికూలతల మధ్య, ఎంతో మానసిక ఇబ్బందుల మధ్య తనని దేవుడు తీసుకొని వచ్చాడు. సరిగ్గా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, చదువుటం అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ అయింది. ఒక మంచి ఉద్యోగానికి కోచింగ్ తీసుకుంది. దేవుడు ఆ యవనురాల్ని ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఘనపరిచాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునితో నమ్మకంగా నడిచి, దేవునిలో ఎదిగి, దేవునిలో ఫలాన్ని చూసేదాకా మన ఆత్మీయ జీవితాన్ని కూడగట్టుకోవాలి. ఈ ఉద్యోగానికి వచ్చేదాకా తన తమ్ముడు ద్వారా, ఆ అంగవైకల్యం కలిగిన తమ్ముడు ద్వారానే పోషించబడింది. ఇంకొక 6-7 నెలల్లో తనకు ఉద్యోగం వచ్చిందనే దాని ముందే ఈ తమ్ముడు కూడా చనిపోయాడు. ఆ తాతయ్య కూడా చనిపోయాడు. చివరిగా మిగిలింది ఒక ముసలమ్మ, వాళ్ళ అమ్మమ్మడే మిగిలింది. కానీ తన విశ్వాసమని, తన ప్రార్థనా జీవితాన్ని, దేవునితో తనకున్న అనుబంధాన్ని, దేవునిలో తనకున్న శక్తి కలిగిన ఆ ప్రేమానురాగాల్ని చూపిస్తూనే, ఎదుగుతూనే, వర్ధిల్లుతూనే ఉంది. యవన జీవితంలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఎన్నో కష్టాలు భరించింది. కానీ దేవుడు ఆ బిడ్డని హెచ్చించిన రీతిని చూస్తే ఊహకు మించిన కార్యాలను తన జీవితంలో జరిగించాడు. ఈ దినాల్లో చాలామంది పిల్లలు పాడైపోతున్నారు. దేవునికి విరోధంగా జీవించి శాపాన్ని తెచ్చుకొని బ్రతుకుతున్నారు. దేవుని సన్నిధిలో ఆశ్చర్యమైన, మహిమ కలిగిన కార్యాలను చూడాల్సిన వాళ్ళే శాపాలుగా మారిపోయి, సాక్షిగా నిలవాల్సిన వాళ్ళే చీకట్లో బ్రతకటం వల్ల వాళ్ళ జీవితంలో ముగిసిపోతుంది. కానీ దేవుని కోసం అడుగులు వేసిన, దేవుని కోసం తీర్మానం తీసుకున్న, దేవుని సన్నిధిలో కష్టపడిన, సమస్యలను జయించి, శోధనలను జయించి, ఆర్థిక, మానసిక, వ్యక్తిగత అన్ని శోధనలు జయించి దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, భక్తిలో, శ్రద్ధలో పెరిగి తన ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకురావడానికి కారణమయ్యారు. ఈరోజు చాలామంది జీవితాలను మనం గమనిస్తే, యవన బిడ్డలో ఆత్మలో వర్ధిల్లడానికి బైబిల్ చెబుతుంది, యవనస్తులారా మీరు బలవంతులు, మీలో దేవుని వాక్యం నిలిచి ఉంది కాబట్టి మీరు దుష్టుని జయించి ఉన్నారు.
ఎవరు హృదయంలో వాక్యము నిలిచి ఉంటుందో, ఐ మీన్ యేసయ్య నిలబడి ఉంటాడో, వాళ్ళని శరీర సంబంధమైన టెంప్టేషన్, శోధనలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులని ఆయన ఆల్రెడీ జయించాడు కాబట్టి జయించేవాడిగా చేస్తాడు. చివరికి ఆ బిడ్డ గొప్ప స్థాయిలోకి దేవుడు తీసుకొని పోయాడు. మంచి భక్తి కలిగింది, ప్రార్థనలో ఉంటుంది, దేవుని కోసం నిలబడింది, దేవుని కొరకే ఇప్పటికి కూడా ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలోనే కనిపెడుతూ ఉంది. సమస్యల వైపు చూసింది కానీ వాటిలో ఓడిపోకుండా దేవుని వైపు చూసింది. ప్రతికూలతలు వచ్చాయి, పాపము ఆమెను వెంటాడింది, కానీ దానికి మించిన దేవుని కృప కొరకు ఆమె అర్జించింది. దేవుడు ఆమె సహాయం చేశాడు. అత్యున్నతమైన దేవుని వైపు చూసిన యవన జీవితాన్ని దేవుడు ఒక ఆశ్చర్యకరమైన భీకరమైన కృప కొరకు సిద్ధపరిచాడు. నేనేమంటానంటే, ఈరోజు యవనుడా, నీ దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని కొనసాగించాల్సిన సమయం వచ్చినప్పుడు, దేవుడు నిన్ను స్థిరపరచాల్సిన సమయం వచ్చేదాకా నువ్వు అణిగి మనకి ఆత్మీయతలో కష్టాలు వచ్చిన, నిందలు వచ్చిన, చుట్టూ ఉన్నవాళ్ళు ప్రతికూలతలు వచ్చిన, వేదనలు వచ్చిన, సమస్యలు మితిమీరి నీ మీదకు వచ్చిన దేవుని కొరకు నిలబడి చూడు. దేవుని హెచ్చించే ఆయన బలిష్టమైన చేతి కొరకు ఎదురు చూడు. ఆయన సన్నిధిలో ఆయన సహాయం కొరకు కనిపెట్టు చూడు. ఆయన ప్రేమ ఆదరణ వైపు నువ్వు కనిపెట్టు చూడు. దేవుడు ఆ యవ్వను బిడ్డని గొప్ప చేశాడు. ఒక పక్క అంగవైకల్యం కలిగిన తమ్ముడు, ఒక పక్క తమ్ముడు చనిపోయాడు, ఒక పక్క తాతీ చనిపోయాడు, ఒక పక్క ఉండటానికి సరైన ఇల్లు లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, కానీ అన్నీ కలిగిన దేవుడు ఉన్నాడనే నమ్మకంతో తన ఆత్మీయ ప్రయాణము కొనసాగించింది. ఏ దేవుడి ద్వారా అద్భుతాలు జరుగుతాయని నమ్మిందో ఆ దేవుడే తన చేయి పట్టి నడిపి ఒక ఉన్నత శిఖరానికి ఎక్కించాడు నా దేవుడు. హల్లెలూయా. ఆయననే ఆశ్రయించవాలి. అందుకని చెప్తున్నా, యవన బిడ్డలారా గమనించండి. ఆ యవనరాలు దేవుని కొరకు కనిపెట్టింది, ఆ యవనరాలు దేవునికి అప్పగించుకుంది, దేవుడి ద్వారా ఉద్యోగాన్ని పొందింది, దేవుడి ద్వారా ఘనత పొందుతుంది, దేవుని ద్వారా పేరు పొందింది. దేవుడు 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 దేవుడితోనే ఆ జీవితాన్ని హెచ్చించడానికి కారణమైంది. కాబట్టి ఆమె జీవితంలో కొన్ని అద్భుతమైన సాక్ష్యాలు ఏంటంటే, మంచి ఉపవాస ప్రార్థన చేసిద్ది, సమయానికి ఉపవాస ప్రార్థన చేసిద్ది, సేవకుడితో నమ్మకంగా నడిచింది, సంఘానికి అనుకూలంగా తన సహకారాన్ని అందించింది, సంఘానికి పరిచర్య చేసిన సమయంలో పరిచర్య చేసింది. దేవుడు ఘనమైన ఉన్నతమైన కార్యాలు ఆ బిడ్డ ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. నేను అంటాను, ఈరోజు నేను హెచ్చించలేదని 4 రోజులు 3 రోజులు చర్చికి పోయి, 10 రోజులు చర్చికి పోయి, 5 రోజులు చర్చికి పోయి, వారం రోజులు చర్చికి పోయి నా జీవితంలోకి దేవుడు ఏ మేలు చేయలేదంటే అది అజ్ఞానం, తలంపు, సాతాను యొక్క బేజం. దేవుని సన్నిధిలో హెచ్చించేదాకా, దేవుని సన్నిధిలో స్థిరపరిచేదాకా, దేవుడు ఘనమైన కార్యం జరిగించేదాకా వచ్చే శోధనలు జయించాలి. ఎన్ని బాధలు భరించిందో ఆ యవనురాలు. ఆమె ఉన్నతమైన దేవుని కృపకు పాత్రలు అవటం వల్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు తన జీవితం జరిగించాడు. ఈరోజు ఆ జీవితాన్ని మేలుగా, ఘనముగా, గొప్పగా చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా చేస్తాడని నమ్మి సమస్యలకి వైపు చూడక, సమస్య మీద నడిపించే దేవుని వైపు చూడు. ప్రతికూలతల వైపు చూడక, ప్రతికూలతల్లో కూడా తన మహిమను బయలుపరచగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే, నిందల వైపు చూడక నిందలను జయించిన దేవుని వైపు చూడగలిగితే, ఇబ్బందుల వరకు చూడక ఇబ్బందులు కొలిమిలో పట్టం వేసే దేవుని వైపు చూడగలిగితే ఆయన మహిమను నీ ద్వారా సమాజానికి బయలుపరుస్తాడు. ఈరోజు దేవుని శక్తి, దేవుని వెలుగుని నీ ద్వారానే ఆయన మహిమపరచుకుందాం అనుకుంటున్నాడు. మత్తయి సువార్త 5:16 ఒక మాట ఉంది, దేవుని క్రియలను వెలుగు సంబంధులుగా ఆయనని మహిమపరిచినప్పుడు ఆ వెలుగుని బట్టి ఆయన ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుని పిల్లరా, యవన బిడ్డలారా, మరి ముఖ్యంగా మీతో మాట్లాడుతున్నా, ఈ యవనరాలు జీవితాల్లో తల్లి లేదు, తండ్రి లేదు, తమ్ముడు చనిపోయాడు, తాతయ్య చనిపోయాడు, సరైన ఇల్లు లేదు, సరైన వసతులు లేదు, సరైన సౌకర్యాలు లేవు, శారీరక డబ్బులు లేవు. అంత హీన దశలో నుండి కూడా దేవునితో నమ్మకంగా నడిచి
ఒక గొప్ప ఉన్నతమైన ఉద్యోగాన్ని పొంది, ఆ ఉద్యోగాన్ని పొందిన దేవునికి నమ్మకంగా బ్రతకటం, దేవునితో ఎదగటం, దేవునిలో స్థిరపడటం, దేవుని కొరకే బ్రతకటం, ఆమె జీవితం అంతా అలా కొనసాగుతుంది. ఏమండి, పొరపాట్లు లేని వాళ్ళు ఎవరు? పొరపాటుని సరిదిద్దుకున్నాడు గొప్పవాడు. పాపం వైపు చూడడు ఎవడు? పాపముని తిరిగి మళ్ళీ జన్మించిన వాడు గొప్పవాడు. ఏమండి, లోకంలో సమస్యలు రాని వ్యక్తి ఎవరు? ఆ సమస్యలను నిలబడి యేసు వైపు చూస్తూ అడుగులేసినాడు గొప్పవాడు. అందుకనే దేవుని కొరకు నిలబడటం, దేవుని యొక్క అడుగుజాల్లో నిలబడటం, దేవుని సన్నిధిలో ఒక దేవుని అద్భుతాన్ని చూసేదాకా ఓర్చుకోగలిగిన యవనురాల్ని హెచ్చించినట్లే నిన్ను హెచ్చిస్తాడు. అధైర్యపడొద్దు, కలవరపడొద్దు, కృంగిపోవద్దు, ఒంటరిగా వేదనగా ఫీల్ అవ్వద్దు. దేవుడు నీ జీవితంలో కూడా జరిగిస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు తనను కూడా హెచ్చించాడు. ఒక గొప్ప కార్యాన్ని దేవుడు ఆమె జీవితంలో చేశాడు. దేవుడు నీ జీవితంలో కూడా అనేకమైన మేలులు చేయాలంటే ఆమెనంటే అవ్వదు, కానీ ఆయనతో కూడా నడిస్తే అవుతుంది. ప్రభు నీకు తోడై ఉండి స్థిరమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్.